ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. రాత్రి కురిసిన కుంభవృష్టి వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నర్సంపేట వ్యవసాయ మార్కెట్, మహబూబాబాద్ మండలం సోమ్ల తాండాలో ఆరబోసిన మొక్కజొన్న తడిచి ముద్దైంది. గూడూరు మండలం మర్రిమిట్ట, భూపతిపేట గ్రామాల్లో ప్రధాన రహదారిపై ఆరబోసిన మొక్కజొన్న పంట వరద ఉధృతికి కొట్టుకుపోయింది. 6 గలం కష్టపడి పండించిన పంట వరద పాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచని మాకు పంటలు పైర్లు మన రైతు బియ్యం లేక కాలాలు లేక మాకు ఏం కూళ్ళు పెట్టుబడి కూడా వెళ్తలేదు. వరిసేన్లు ఊరి వెళ్తలేదు, ఊరి ఎత్తలేరు. అడిగిపోతే నిలబడి లైన్లు కట్టుడు, కొట్టుకునుడు, తన్నుకునుడు, గుద్దుకునుడు, లుల్లులు పంచాయతీలు. ఒక ఊరియా బత్త వస్తే ఒక ఊరియా బత్త 10 ఎకరాలు ఉన్న 4 ఎకరాలు చేనులు పెడితే ఒక ఊరియా బత్త ఇస్తే ఏం సరిపోతుంది లైన్ల మీద నిలబడితే మాకు ఆ సమలకు వ్యవసాయం చేసేందుకు చేయకెందుకు ఇంత పండించుకొని ఇడికొస్తే ఈడ ఈ ఆగం వానలు పడి వర్షాలు పడి మాకు ఏమన్నా పెట్టుబడి వెళ్తలేదు లేదు. మాకు రైతు బియ్యం ఇస్తానన్నాడు, అది ఇయ్యలేదు. రైతులకు ఏమన్నా పెడతారా పెట్టరా, లేకుంటే ఇన్న పౌసలు మంది తెచ్చుకొని ఇన్న పోసుకుంటాము, చచ్చిపోతాం. మా పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి చేయబట్టే మాకు. ఆ రేవంత్ రెడ్డి వచ్చేందుకు రాకెందుకు? మేము అది ఎకరన్నర వేసినాం. 50,000 పెట్టుబడి అయింది. కూలే రోజు 500 రూపాయలు అవుతుంది ఒక మనిషికి. ఆ కూలో పెట్టి కూడా ఇక్కడ తీసుకొచ్చి మార్కెట్లో పోసినా కానీ ఇట్లా కూడా వర్షాల గురించి మొత్తం పాడైపోతుంది. ఏమో మాకు మిగులుబడి లేదు, లాస్ అన్నిటికి కూడా. ఏ ప్రభుత్వం కూడా న్యాయమన్నా చేయాలి కదా.